ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరట మీ అందరికీ వందనాలు. ప్రభు పేరట మీ అందరికీ శుభములు, దీవెనలు కలుగునుగాక. ఈ ఉదయకాలం పరిశుద్ధ గ్రంథము నుండి దేవుని వాక్యాన్ని చదువుకుందాము. సామెతల గ్రంథము 16వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. నాశనమునకు ముందు గర్వము నడుచును, పడిపోగుటకు ముందు అహంకారమైన మనసు నడుచును. దేవుడు తన మాటలు మనందరి కొరకు దీవించునుగాక. ఆమేన్. ప్రియమైన దేవుని పిల్లలారా, గర్వం, అహంకారం ఈ రెండు ఒకే స్వభావాన్ని కలిగి ఉంటాయి. హృదయంలో పుట్టిన గర్వం ముదిరిపోయి అహంకార రూపంలో బయటకు వస్తుంది. ఒక మనిషి హృదయంలో ఉన్న గర్వం బయటికి కనపడదు. ఆ గర్వాన్ని అణుచుకోలేకపోతే అది మాటల రూపంలో, ప్రవర్తన రూపంలో బయటకు వస్తుంది. మనుషుల మాట తీరు, వారి ప్రవర్తన ద్వారా వారి స్వభావం ఏంటో అందరికీ తెలుస్తుంది. హృదయంలో ఉన్న గర్వం అనేక పాపాలకు దారితీస్తుంది. మనుషులకు గర్వం, అహంకారం రావడానికి కారణం వారి బలమే, మానసికమైన బలమే వారి హృదయంలో గర్వం పుట్టడానికి కారణమవుతుంది. ధనం, పలుకుబడి, తెలివితేటలు, అందం ఇవి మానసిక బలాన్ని పెంచేస్తాయి. ఇవి ఉన్నవాళ్ళు శారీరకంగా బలహీనంగా ఉన్నా వారి నోరు అహంకారపూరితంగా మాట్లాడుతుంది. వారికి ఉన్న వాటిని ఆధారం చేసుకుని వారి హృదయంలో గర్వం పుట్టి అహంకారంగా వస్తుంది. ధనవంతులు తమ ధనమును బట్టి, పలుకుబడి ఉన్నవాళ్ళు దాని ద్వారా వచ్చే హోదాను బట్టి, తెలివి గలవాళ్ళు ఎలాగైనా బ్రతకగలమన్న ధీమాను బట్టి, అందంగా ఉండేవాళ్ళు వాళ్ళ అందాన్ని బట్టి గర్విస్తారు. అహంకారం యొక్క ఫలితం మరణంకు దారితీస్తుంది. ఆహాబు భార్య అయిన యెజబెలు ఎంత గర్వంతో, అహంకారంతో ప్రవర్తించిందో చూడండి. ఫలితంగా దేవుడు ఆమెను శిక్షించాడు. ఆహాబు తనను తాను తగ్గించుకోవడానికి బట్టి దేవుడిది విధించిన శిక్ష నుండి తప్పించబడ్డాడు. గర్వం, అహంకారంతో ఉన్నవారికి ఎన్ని ఆధిక్యతలు ఉన్నా, ఏదైనా కుదరని జబ్బుతో బాధపడేవారు కొంతవరకు అణిగి మరిగి ఉంటారు. కోట్ల ఆస్తి ఉన్నా, అధికారులతో, ప్రధానులతో కూర్చుని భోజనం చేయగల పలుకుబడి ఉన్నా, ఏ పనైనా అవలీలగా చేయగల తెలివితేటలు ఉన్నా, వారికి వ్యాధులు కలిగితే వారి గర్వం అణిగిపోతుంది. కాబట్టి దేవుని దగ్గర నుండి రోగాల రూపంలో మనకు శిక్ష రాకముందే మన అహంకారమైన మనస్సు విడిచి మనల్ని మనం తగ్గించుకొని జీవిద్దాం. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమె ప్రార్థించుకుందాం. నాతో పాటు ఏకీభవించండి. మమ్ములను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు. ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకోవడానికి మీరు మాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి మీకు వందనాలు. మా జీవితాలలో మేము నాశనానికి ముందు గర్వం నడుస్తుంది. గర్వము, అహంకారము మేము కలిగి ఉన్న వేటిని బట్టో వస్తాయి. కాబట్టి మేము వేటిని బట్టైనా గర్వించక, మేము కలిగి ఉన్నవి ఏవైనా అది మిమ్మును బట్టే, మీ కృపను బట్టే అని మేము గుర్తెరిగి
మమ్మల్ని మేము తగ్గించుకుని జీవించగలగటానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న మీ పిల్లల్ని మీరు వాక్యంతో దర్శించడగా మీ వాక్యమును బట్టి మీ వాక్యం అనే అద్దములో తమ జీవితాన్ని పరిశీలించుకొని తమ జీవితాల్లో ఉండబడిన మీకు విరోధమైన గర్వాన్ని ఏ రూపంలో ఉన్నా దాన్ని తీసివేసుకోగలిగిన బాధ్యత మీ పిల్లలకి ఇవ్వండి. మీ పిల్లల్ని మీరు దీవించండి అయ్యా. చిన్న బిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, స్త్రీలను, పురుషులను దీవించండి అయ్యా. చిన్న బిడ్డలు, యవనస్తులు చదువుల్లో, ఆరోగ్యాల్లో సహాయం చేయండి. ఉద్యోగ ప్రయత్నాల్లో విజయాన్ని ఇవ్వండి. ఉద్యోగాలలో ప్రమోషన్స్ ఇవ్వండి. చేతి పనులు, వ్యాపారాలు, పొలాలు, పశువుల్ని దీవించండి. వివాహాలు కాని వారికి అవటానికి సహాయం చేయండి. గర్భఫలములు లేని వారికి ఇవ్వండి. గర్భం కలిగిన వారికి సుఖమైన ప్రసూతి అయిన తల్లి పిల్లలకు ఆరోగ్యం ఇవ్వండి. మీ పిల్లల అవసరాలు, బలహీనతలు, రుణాలు, మీ పిల్లల యొక్క సమస్యల నుంచి విడిపించి మీ పిల్లల్ని మీరు దీవించి మీరు సిద్ధపరిచిన పరలోకపు భూ సంబంధమైన దేవునికి పాత్రులు చేయమని యేసు ప్రభు వారి పేరట స్తుతించి ప్రార్థించి అడిగినవన్నీ పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమెన్.